शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। 19వ శ్లోకం। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो यो न केनचित् अनकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। ఈ శ్లోకంలో మరికొన్ని ద్వంద్వాలను గురించి చెప్పారు. తుల్య నిందా స్తుతిర్మౌని అంటే మనలను నిందించిన వాడిని పొగిడిన వాడిని సమానంగా ఆదరించటం నేర్చుకోవాలి. మనలను పొగిడాడు కదా అని వాడిని అందలం ఎక్కిస్తే రేపు వాడే ఆ పొగిడిన నోటితోనే తిట్టే అవకాశం ఉంది. ఈనాటికి రాజకీయాల్లో ఉంది. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఈరోజు ఈ పార్టీలో ఉన్నవాడు ఎదుటి పార్టీ వాడిని తిట్టిపోస్తాడు. ఇంకో సంవత్సరం వీడు ఎదుటి పార్టీలో చేరి తాను అంతకుముందు పొగిడిన వారిని తిట్టిపోస్తాడు. ఇది మనం రోజు చూస్తూనే ఉన్నాము. కొంతమంది ఎవరు ఏ చిన్న మాట అన్నా తట్టుకోలేరు, అల్లల్లాడిపోతారు. దానినే మాటి మాటికి తలుచుకుంటూ వ్యధ చెందుతారు. 10 మందితో చెప్పుకొని బాధపడతారు. ఈ నిందాస్తుతులు మనస్సును అల్లకల్లోలం చేస్తాయి, ప్రశాంతంగా ఉండనివ్వవు. అటువంటి వారికి మనోబలం ఉండదు. ఏ కొంచెం పొగిడినా ఉబ్బి తబ్బిబ్బవుతారు, ఏ కొంచెం తిట్టినా అంతులేని బాధకు లోనవుతారు. ఆ కారణం చేత ఈ పరిస్థితులలో మనోవికారమును మానసిక అలజడిని చెందకూడదు. ప్రశాంతంగా ఉండాలి. అన్నిటికన్నా ముందు ప్రతివాడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను చేసే పనులు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నాయా లేవా అని న్యాయంగా ధర్మంగా పనులు చేస్తుంటే ఎవరు పొగిడినా తిట్టినా పట్టించుకోనవసరం లేదు. మీలో తప్పు ఉంటే దానిని ఆనందంగా స్వీకరించి దానిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. అంతేకాని మనం తప్పు చేస్తున్నా పొగిడేవాడు, ఏ తప్పు చేయకపోయినా తిట్టేవాడు, వీరిని పట్టించుకోనవసరం లేదు. కిందటి శ్లోకంలో చెప్పబడిన మానవమానములు శారీరకములు అంటే శరీరంతో చేసే పనులు, నిందాస్తుతులు వాచికములు అంటే నోటితో చేసే పనులు. వీటికి అతీతంగా ఉండాలంటే మౌనమే శ్రేయస్కరం. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అనుబంధం కలుగుతుంది, మాటకు మాట పెరుగుతుంది, అనవసరమైన వాగ్విదాలకు దారితీస్తుంది. కాబట్టి పైకి అవసరమైనంత వరకే మాట్లాడుతూ లోపల పరమాత్మను స్మరించుకోవటం శ్రేయస్కరం. సంతుష్టో ఏన కేనచిత్ అంటే దొరికిన దానితో, ఉన్నదానితో, పరమాత్మ ఇచ్చిన దానితో తృప్తిపడి సుఖంగా జీవించాలి. దాని అర్థం లేని దాని కొరకు పాకులాడకూడదు. ఉన్నదానితో తృప్తి చెందాలి. ఎందుకంటే తృప్తి అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్షణం. అంతేకాని నాకు అది ఉంటేనే తృప్తి ఉంటుంది, దీనితో నాకు తృప్తి కలగట్లేదు, నాకు అదే కావాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ఏది కావాలో అది దొరికిన తర్వాత దానితో కూడా తృప్తి కలగదు. ఇంకోటి కావాలి, అది దొరికితే ఇంకోటి కావాలి. దీనికి అంతటికీ మూలం తృప్తి లేకపోవటం, ఉన్నదాంతో తృప్తి చెందకపోవటం. తృప్తి లేని వాడికి జీవితంలో సుఖమే ఉండదు. ఎప్పుడు ఏదో కావాలని బాధపడుతుంటాడు. కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందాలి అని పరమాత్మ చెప్తున్నారు. అనికేత అంటే ఉన్న ఇల్లు వదిలిపెట్టి చెట్టు కింద కాపురం పెట్టమని కాదు. ఇంటి మీద అనవసరమైన ఆసక్తి పెంచుకోవద్దని అర్థం. కొంతమందికి తమ ఇల్లు ఉంటే వల్ల మాలిన మమకారం. ఎప్పుడు ఏవో ఒక మరమ్మతులు చేయిస్తూనే ఉంటారు. ఏమాత్రం చిన్న పగుళ్ళు కనిపించినా సరే విలవిల్లాడిపోతారు. ఆ ఇంట్లో ఉండేది నలుగురైనా 100 పడకల గది ఇల్లు కట్టుకుంటారు. మరికొందరు ఒక ఇంటితో తృప్తి పడరు, ఊరికో ఇల్లు కడతారు లేక కొంటారు.
వాటిని అద్దెలకు ఇస్తారు. అద్దె రాకపోయినా, ఇల్లు ఖాళీ చేయకపోయినా కోర్టుల చుట్టూ తిరుగుతారు. కాబట్టి అనవసరమైన వరకే ఇంటిని ఏర్పరచుకోవాలి. ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ఇంటి మీద అనవసరమైన ఆసక్తి, అనురాగం, బంధం పెంచుకోకూడదు. ఇవన్నీ ఈశ్వరుడికి చెందినవి, నేను కేవలం అనుభవిస్తున్నాను అనే భావంతోనే ఉండాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు. స్థిరమతి అంటే ఎల్లప్పుడూ మనసు, బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఏదో ఒక ఇష్టదేవతను పూజించాలి. ఒకే గురువును సేవించాలి. ఒక పరంపరను అనుసరించాలి. అంతేకాని మనకు ఇష్టం ఉన్నప్పుడు ఒక దేవత, ఇష్టం లేనప్పుడు మన కోరికలు తీరనప్పుడు మరొక దేవత, ఇలా స్థిరత్వం లేకుండా ఉండకూడదు. కాబట్టి బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు కానీ, పూజలు, భగవతారాధన చేసేటప్పుడు కానీ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. చంచలత్వం పనికిరాదు. ఈ చంచలత్వం పోయి స్థిరత్వం రావాలంటే మన మనస్సును అటు ఇటు పోనీయకుండా ఆత్మలో లగ్నం చెయ్యాలి. అప్పుడే స్థిరత్వం కలుగుతుంది. కాబట్టి బయట ప్రపంచంలో ఏ వృత్తి, ఏ పని చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మ యందు లగ్నం చెయ్యాలి. అప్పుడే మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నరహ అంటే ఈ విశ్వంలోని నరులందరికీ వర్తిస్తుంది అని పరమాత్మ బోధించారు. ఈ అధ్యాయంలో అంటే భక్తి యోగంలో భక్తుల గురించి, వారికి ఉండవలసిన లక్షణాల గురించి వివరించారు. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. అనుసరణ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ వారి గీతా మకరందం నుంచి ఎవరిని ద్వేషించకూడదు, అందరితో స్నేహంగా ఉండాలి, అతి మమకారం పనికిరాదు, అహంకారము అస్సలు పనికిరాదు, అందరి పట్ల కరుణాదయ కలిగి ఉండాలి, సుఖదుఖాలు సమంగా చూడాలి, అన్ని సందర్భాల్లో ఓర్పు కలిగి ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా, సంతుష్టిగా ఉండాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి, చంచల స్వభావం